శరణార్థులు అందరు ఎట్లున్నారులా నేనైతే మంచిగా ఉన్నా. మరి ఇయ్యాలైతే మీకోసం లచ్చక ముచ్చట్లలా మంచి మంచి ముచ్చట్లదే పట్టుకొచ్చిన. మరి ఆలస్యం దేనికి షురు వేసేద్దాం లచ్చక ముచ్చట్లు. జనసేనని పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచి విమర్శలు చేసేటోళ్లతో చూతా గెలుపు అంటే గిది అని అనిపించుకున్నాడు కదా. ఇక ఇయ్యాల కొనిదేలా పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేస్తా అంటే అభిమానులకు గింతకంటే ఏం కావాలి అనిపించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. కేసరవెల్లి స్టేజ్ మీద గవర్నర్ సమక్షంలో పవన్ అన్న ప్రమాణ స్వీకారం చేసిండు. కొనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దేశ ప్రధాని మోడీ అట్టనే ఇంకొందరు ప్రముఖులు పాల్గొన్నారు. ఇంట్లో పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక మోడీ సార్తాని వేయండు. వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, సూపర్ స్టార్ తలైవర్ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని. వారి దంపతుల్ని లేడీస్ అండ్ జెంటిల్మెన్ మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబుతోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వేదిక మీద అందరినీ పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రేమ, ఇది అభిమానం, ఇది వాత్సల్యం, ఇది కృతజ్ఞత, ఇది గౌరవం, అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. అక్కడ అమిత్ షా గారు, ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు పెద్దలు వారిని పలకరిస్తూ ఉన్నారు. శ్రీ నరేంద్ర మోదీ గారు, ఇది అవ్యాజ అనుబంధం. ఏళ్ల తరబడి భారతీయ జనతా పార్టీ పలకరింపుని మనంతా వీక్షిస్తూ ఉన్నాము. మన రామ్మోహన్ నాయుడు గారిని అందరినీ ప్రత్యేకంగా అభినందించారు మన ప్రధానమంత్రి వర్యులు. అందరికీ ధన్యవాదాలు. మన గవర్నర్ దంపతులకు కూడా వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్ పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. అటెంక అన్న చిరంజీవి దగ్గర పోయి ఆనందానికి ఇట్లా పంచుకున్నాడు. పవన్ అన్న చిరంజీవి కాళ్ళ మీద పడి నమస్కారం చేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎక్కడ నెగ్గాలనో కాదు ఎక్కడ దగ్గాలనో తెలిసినోడే మన పవన్ కళ్యాణ్ అని కామెంట్ పెడతారు అభిమానులు నెట్టింట్లా.
గౌరవనీయ నారా లోకేష్ గారు కష్టాలు ఎన్నొచ్చిన సుత కళను మాత్రం అశ్రద్ధ చేయలే గీ అన్న. ఒక దిక్కు ఆర్థిక కష్టాలు కుటుంబాన్ని వెంటాడిన చెక్కు చెదరని ధైర్యంతోని నమ్ముకున్న కళతోనే ఆమ్దాన్ని ఎట్లా పొందుతాడో చూడాలి మరి. చూస్తాలు కదా ఈ బొమ్మలను ఎంత మంచిగా చేసిండో ఈ అన్న. సెల్ ఫోన్కు ఫోటో పంపితే చాలట అచ్చగుద్దినట్టు అట్లనే బొమ్మలకి ఇస్తాడు. మరి నేదో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో తర్ఫీ తీసుకున్నాడు అనుకోకుర్రి. పేదరికంతో నడిమిట్టనే చదువు బంధు పెట్టి పెట్రోల్ బంక్లో పనిచేస్తాడు. ఒక దిక్కు కష్టాలను దిగమింగుకొని కళలకు రంగులు అద్దుకుంటూ అందరితోని శబాష్ అనిపించుకుంటాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం ఉండే గీ అన్న పేరు గణేష్. డిగ్రీ చదివే టైంలోనే గీ అన్న వాళ్ళ అయ్యే పానం మంచిగా లేక జీవిడిచిండట. తల్లి నాగవ్వ బీడీ దుడితే వచ్చే పైసలతోని పూటగా చూస్తే కష్టంగా మారింది ఆమెకు. దీంతో మధ్యలో చదువు బంద్ పెట్టి పెట్రోల్ బంక్లో చేరిండు. ఇక అమ్మకు ఆసరా లెక్క వండుకుంటేనే టైం దొరికినప్పుడు అలాగే ఇట్లా బొమ్మలేసుడు చేసేదట. ఫాదరు నేను డిగ్రీ చదువుతుండగా చనిపోయాడు. 10th నుంచి కొంచెం సిగ్గానే ఉండే. తను చనిపోయిన తర్వాత పూర్తిగా బాధ్యత నా మీదే పడింది. దానివల్ల నేను చదువు మానేయడం, వర్క్ వెళ్ళడంతో చదువు మధ్యలోనే ఆగిపోయి ఇలా వర్క్ చేయడము, దీన్ని కంటిన్యూ చేయడము చాలా ఇబ్బందిగా ఉన్నా కానీ దీన్ని వదులుకోలేదు. నేను ఖచ్చితంగా పని చేయడము, ఇంట్లో కొంచెం టైట్గా ఉన్నా కానీ రావడము, ఇది ప్రాక్టీస్ చేయడంతో పాటు వేయడము అట్లా సాగుతుంది. ఈ ఆర్ట్ పరంగా నాకు ఏదైనా అవకాశాలు వస్తే కూడా నేను ఖచ్చితంగా తప్పకుండా నా నైపుణ్యతను చూపించి నేను పార్టిసిపేట్ చేస్తానని తెలుపుతున్నాను. ఎవరి దగ్గర చూస్తే తర్ఫీ తీసుకోకుండానే చూసింది చూసినట్టు గీసుడు అలవాటు చేసుకున్నాడు అన్న. పెన్సిల్తోని చూడముచ్చటైన కళారూపాలు గీస్తాడు. దేవతల బొమ్మలు, సినిమా హీరోలు, హీరోయిన్లు, అట్లనే క్రీడాకారులు ఇట్లా ఎవరి చిత్రమైనా సరే అలకగా వేసుకుంటా నలుగురిట్లో ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు. మొదట్లో సరదాగా బొమ్మలేసుడు మొదలుపెట్టిన గీ అన్న ఇప్పుడు ఆకలి బాధలను తీర్చుకుంటా ఇదే ఒక జీవనాధారం లెక్క మారిందంటాడు. పుట్టినరోజులు, పెళ్లిళ్లకు బహుమతులు ఇద్దాం అనుకునేటోళ్లకు ఆర్డర్ల పైన బొమ్మలు వేసుకుంటూ ఆమ్దాని పొందుతాడు. చిన్నప్పటి నుంచి ఇది నాకు చాలా ఇన్స్పిరేషన్తో నేర్చుకుంటున్నాను. ఏదో ఒకటి సాధించాలి అని. నేను పెట్రోల్ బంక్లో పనిచేస్తా, ప్లస్ ఈ ఆర్ట్ వేస్తాను. నాకు జీవనోపాధి పెట్రోల్ బంక్ అయినా కానీ దీన్ని మాత్రం లైఫ్లో వదులుకోవాలనుకోలేదు. దీన్ని ఫోటో పంపించి బర్త్డే విషెస్ కింద కానీ మ్యారేజ్ డేస్ కానీ ప్రజెంట్ చేస్తారు. నేను వేసిస్తాను అమౌంట్ తీసుకొని ఫ్రేమ్తో సహా. దీనివల్ల కూడా నాకు ఉపాధి కలుగుతుంది. అందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఇది నేర్చుకున్నందుకు. మా అమ్మ వాళ్ళు కూడా దీనికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. నాకు ఏ ఇబ్బంది పెట్టరు. ఈ డ్రాయింగ్ చేసేటప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. వీళ్ళ వల్ల నాకు చాలా ఇన్స్పిరేషన్ వీళ్ళు. మొదట్లోకి ఇదంతా ఎందుకని కొడుకు ఎన్ని మాటలు చెప్పినా వస్తా వినలేదని ఇప్పుడుగా బొమ్మలు గీసుకుంటేనే కుటుంబానికి ఆసరా అవుతాడని అంటాంది గణేష్ అన్న వాళ్ళ కొడుకు ఆడకి గణేష్ ఎన్ని పనులు చేసిన అన్న కానీ మళ్ళీ ఈ పని మాత్రం ఎంత రాత్రి అయినా కానీ ఆ పని మీద ఆయనకి అదే దోషము. చిన్నప్పుడు అద్దన్న కానీ ఆడు ఇనలేడు. ఇప్పుడు అదే పని మీద ఆయనకి అదే దోషం ఉన్నది. అదే పని చేస్తున్నాడు. అది చేసిన కాడికి వెళ్ళి 4 పైసలు మాకు కూడా అది చేసుకుంటా, పుట్టినరోజులకు, పెళ్లిళ్ళకు, దానికి దీనికి వేసుకుంటా, ఇచ్చుకుంటా పైసా కూడా ఆడు చేయబట్టి మాకు కొంచెం సంపాదన కూడా ఇది అవుతుంది.
ఎన్ని కష్టాలు వచ్చినా సుతా పట్టుదల అట్లనే కాయిస్తోని సాధన చేసుకుంటా గిట్లా అందరితోని వారేవా అనిపించుకుంటాడు. ఈ సృష్టిలా అమ్మ ప్రేమ చాలా గొప్పది. గా మమకారాన్ని కొలవలేము. అమ్మ గొప్పతనం గురించి ఎంత చెప్పిన సుత ఇంకా ఏదో మిగిలే ఉంటది. గందుకే అమ్మ పాట ప్రతి గుండెని తాకుతుంది. అగో గా అమ్మ పాట వాడి అందరితోని శబాష్ అనిపించుకున్నది గీ అక్క. అమ్మ పాడే జోలపాట అమృతం కన్నా తీయన అనుకుంటా మొదటి పాటతోనే సోషల్ మీడియాలో దుమ్ము లేపుతోంది. గిడ గానొస్తున్న ఈ అక్క తెలుగు మాట్లాడు రాకున్నా సుత తేనె లాంటి గొంతుతోని తక్కువ టైంలోనే కోట్లాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నది. మిఠపల్లి సురేందర్ అన్న సాహిత్యాన్ని ఈమె గొంతులో వలికించి వారే వానేటట్టు వాడింది. అమ్మ పాటలలో ఇంకో అద్భుతమైన పాటగా సంగీత ప్రియుల ప్రశంసలు అందుకున్నది ఈ పాట. అంతేకాదు సోషల్ మీడియాలో ఒక సంచలనమే అయిందనుకో రాదుండ్రే. తెలుగు మూలాలున్న జాహ్నవ్ అనే ఈ అక్క ముంబైలో పుట్టి పెరిగిందట. 9వ తరగతి నుంచే పాటలు పాడంటే చాలా ఇష్టం ఉండేదట అక్కకు. ఇక గది అనిపెట్టిన ఇంట్లో అక్కను ఫేమస్ గాయకుడు గులాం ముస్తఫా ఖాన్ సాబ్ దగ్గర చేర్పించిండ్రు. ఇక అక్కడ అక్క హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నదట. నచ్చిన పాటలు పాడుకుంటా ఇన్స్టా ఖాతాలో వీడియోలు పెట్టేదట. ఒకరోజు ఇన్స్టా ఖాతాలో ఆమె వాడిన పాటలు మిఠపల్లి సురేందర్ అన్నకు పంపించిందట జాహ్నవ్ అనే అక్క. ఇక ఆమె గొంతు బాగా నచ్చి అమ్మ పాట గిమెతోనే వాడిస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి హైదరాబాద్కి రప్పించిండు. ఇక నెల రోజుల దాకా రకరకాల తెలుగు పాటలు వాడించి పరీక్షించిన తర్వాత అమ్మ పాటను ఆ పాటలు ఉన్న అర్థాలని జానవక్కగా అన్ని వివరించిండు. ఇక బగ్గా సాధన చేయించిండు. ఇక అటెంకనే అమ్మ పాటను వాడించిండు ఇట్లా. Basically, I'm from Mumbai, so born and brought up Mumbai, and I am currently under, I learned from Gulam Mustafa Khan Sahab, like my musical, all influences from him, and I'm still under training with him. So yeah, it was actually through Instagram, like I sent him an audio clip, so he listened to it and then he contacted me. This is the first attempt. Like I have my YouTube channel of my own, but as a commercially industry wise, this is the first. Amma paade jola paata amrutani kannatiyananta, amma paade lali paata teneluri paare yerulanta, నింగిని తాకే మేడలకి పునాదిరాయి అమ్మ, అందం పొందిన ప్రతిశిలకి ఉలిగాయమ్మమ్మ, చీకటి చెరిపే వెన్నెలకి జాబిల్లి అమ్మ, లోకం చూపే కన్నులకి కంటి పాప అమ్మ, అమ్మంటే అనురాగ జీవని, అమ్మంటే అనురాగ జీవని, అమ్మ ప్రేమే సంజీవని. लाइक मिठपल्ली सर ने ये गाना 20 years बैक लिखा था, बट इतने टाइम में वो गाना बाहर नहीं आया, किसी से कुछ नहीं हुआ, लाइक नथिंग. एंड आफ्टर 20 years आज वो गाना लाइक मैंने गाया एंड इट्स सच अ बिग सक्सेस. लाइक बेसिकली मेरे नसीब में था वो गाना, तो दैट वाज लाइक अ बिगेस्ट कॉम्प्लीमेंट फॉर मी. चाइल्डहुड से ही आई वाज लाइक आई वांट टू सिंग इन फिल्म्स, I want to do playback singing, so it was very like dream come true from this song. So yeah, I mean hopefully I'll get opportunities to sing in the industry, hopefully. హలో పరిచయం ఏమనుకున్నామంటే ఒకసారి ట్రై చేసి చూద్దాం ఏమవుతుంది, కొత్త ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఉంటుంది, వాయిస్ బాగున్నది,
ప్లస్ తెలుగు రాని అమ్మాయి చేత పాడిస్తున్నట్టు ఒక క్రేజ్ ఉంటుంది అనుకున్నది వర్కౌట్ అయింది. ఫస్ట్ టైం పాట పాడిస్తున్నప్పుడు క్యూ ట్రాక్ నేను పాడిస్తా. ఆ క్యూ ట్రాక్ని వింటూ పాడుతున్నప్పుడు నేను ఏం చెప్పినా నాకు ఒకటే పాడుకుంటున్నాను, మీ అమ్మను ఊహించుకొని పాడుకో, నువ్వు అమ్మ అయితే నీ బిడ్డకి ఎట్లా పాడుతావు ఊహించుకొని పాడుకో అని చెప్పినాను. అట్లే పాడింది. ఒకసారి అది ఒక 4-5 టైమ్స్ పాడింది. బాగా హార్డ్ వర్క్ చేసింది. ప్రొనౌన్సియేషన్లో చిన్న చిన్న తేడాలు ఉంటాయి, వాటి కోసం హోంవర్క్ చేసింది అంతే. మేము పాట పోద్ది అనుకునే వదిలినాం, హిట్ అవుతుంది అనుకోలేదు. మాకెవ్వరికి హోప్స్ లేవు, ఈవెన్ దో జానుకు కూడా లేదు, ఆమె కూడా లేదు. మేము అందరం ఫిక్స్ అయ్యి రిలీజ్ చేద్దాం, ఏం జరుగుతుంది చూద్దాం, అయితే పాపులర్ అయితే, లేకపోతే పోద్ది, ఓ ఎక్స్పీరియన్స్ అవుతాను వదిలినాం. కానీ ఇంత హ్యూజ్ హిట్ అవుతుంది, ఇంత ఆదరణ పొందుతుంది ఎక్కడ విని ఇదే పాట. చూసిలానులా గివి మరి ఎట్లా లచ్చక ముచ్చట్లు, ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా. అందరుకుంటా మరి.